హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీకన్య. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గుంత పునుగులు, దానికి చట్నీ గూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పునుగులు బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా కరకరలాడుతూ తింటుంటే చాలా బావుంటాయి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. దీనికి స్ట్రీట్ స్టైల్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయిలో పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాక వేరే ప్లేట్‌లోని ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్కలు గూడా వేసి వేయించుకొని, టమాటాలు సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఇందులోనే 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక టమాటాల్లో నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిలో తాలింపు వేసుకోవాలి ఇప్పుడు. తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు చట్నీలో వేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పునుగులు ప్రిపేర్ చేసుకుందాం. పునుగుల కోసం దోసపిండి తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా అన్నీ కట్ చేసుకొని వేసుకొని ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇదిగోండి ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకొని పునుగులు వేసుకోవడానికి పునుగులు వేసుకునే గుంతలుండే పాన్ ఒకటి తీసుకుని బాగా వేడి చేసుకోవాలి దీన్ని. నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ తీసుకున్నాను కాబట్టి బాగా వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి బయటకి. ఇప్పుడు అన్ని గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని బ్యాటర్ని ఒక్కొక్క దానిలో వేసుకోవాలి గరిటెతో. మీకు కావాలంటే క్యారెట్ కూడా తురిమి ఇందులో కలుపుకోవచ్చు, బాగుంటుంది వేసినా కూడా. ఇలా అన్నింటిలో వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటిని ఫోర్క్‌తో తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇదే విధంగా. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచితే మొత్తం మంచిగా క్రంచీగా వేగిపోతాయి. ఎప్పుడు దోస పిండితో దోసనే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటూ ఉంటారు వెరైటీగా ఇలా చేసి పెడుతుంటే. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూస్తే రెండో వైపు కూడా బాగా వేగి ఉంటాయి. ఇప్పుడు మొత్తం గిన్నెలోనికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్‌గా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు దోస పిండితోనే. మిగిలిపోయిన దోస పిండి ఉన్నా సరే, లేదా గ్రైండ్ చేసి పెట్టుకున్నా, కొంచెం దాన్ని ఫర్మెంట్ అయినాక వేసుకుంటే బావుంటాయి. చూసారు కదండీ! సింపుల్‌గా రోడ్ సైడ్ దొరికే చట్నీ అండ్ గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసాం కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ. బాయ్.